నమస్కారం. యోగ పరిచయ కార్యక్రమానికి 12వ రోజు మీ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుతున్నాను. రండి, యోగా యొక్క ప్రారంభం ప్రార్థనతో పాటు చేద్దాం. ప్రార్థన కోసం ఏదైనా విశ్రాంతి స్థితిలో లేదా ఆసన స్థితిలో కూర్చోండి. మీ కళ్ళను విశ్రాంతిగా ముయ్యండి. రెండు చేతులను నమస్కార ముద్రలో పెట్టండి. రండి, అందరం ఒకసారి ఓం అనే ఉచ్చారణతో ప్రార్థనను ప్రారంభిద్దాం. రెండు చేతులను మీ కళ్ళ దగ్గర పెట్టండి. మెల్లగా చేతులు తీసి కళ్ళు తెరవండి. మళ్ళీ ఒకసారి మీ అందరికీ ఈరోజు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా చాలన్ క్రియ యొక్క అభ్యాసం ప్రారంభిద్దాం. అయితే చాలన్ క్రియ యొక్క అభ్యాసం కోసం మీ యొక్క స్థానంలో నుంచోండి. చాలన్ క్రియ యొక్క అభ్యాసం శరీరంలో రక్త ప్రసరణ బాగా జరిగేటట్టు చేస్తుంది. మీ రెండు పాదాల మధ్య 2 ఇంచుల దూరాన్ని ఉంచండి. రెండు చేతులు శరీరానికి సమానంగా పెట్టండి. కళ్ళను విశ్రాంతిగా ముయ్యండి. మీ శరీరాన్ని సక్రమంగా పెట్టి శరీరంలో ప్రశాంతతను అనుభూతి చెందండి. మీ శరీర భాగాన్ని రెండు కాళ్లకు సమాంతరంగా అనుభూతి చెందండి. కళ్ళను నెమ్మదిగా తెరవండి. ముందుగా చాలన్ క్రియ యొక్క అభ్యాసాన్ని ప్రారంభిద్దాం. మెడను ముందుకు వెనుకకు వంచే అభ్యాసం. ఇప్పుడు శ్వాసను వదులుతూ రెండు చేతులను నడుము దగ్గర పెట్టండి. శ్వాసను వదులుతూ మెడను ముందుకు వంచుతూ ఉండండి. ఇప్పుడు శ్వాసను పీల్చుకుంటూ వెనక ఉంచుతూ ఉండండి. శ్వాస వదులుతూ ముందుకు మరియు శ్వాస పీల్చుకుంటూ వెనకకి తీసుకుని వెళుతూ ఉండాలి. మరియు శ్వాస వదులుతూ నెమ్మదిగా మెడను మునుపటి స్థానానికి తీసుకుని రండి. ఇప్పుడు మెడను కుడివైపు మరియు ఎడంవైపు తిప్పే అభ్యాసమిది. శ్వాస వదులుతూ మీ మెడను కుడివైపు వంచండి. మీ యొక్క కుడి చెవు భుజం దగ్గరికి తీసుకువెళ్ళాలి. శ్వాస పీల్చుకుంటూ మునుపటి మధ్యస్థానానికి తీసుకొని రండి. శ్వాసను వదులుతూ ఎడమవైపుకు వంచండి. మీ యొక్క ఎడమ చెవు భుజం దగ్గరికి తీసుకుని వెళ్ళండి. శ్వాస పీల్చుకుంటూ తిరిగి శ్వాసను వదులుతూ మెడను కుడివైపు వంచండి. శ్వాస పీల్చుకుంటూ మళ్ళీ తిరిగి శ్వాస వదులుతూ ఎడమవైపుకు వంచండి. మరియు శ్వాస పీల్చుకుంటూ నెమ్మదిగా మధ్యస్థానానికి తీసుకొని రండి. ఇప్పుడు మెడను
కుడివైపు మరియు ఎడమవైపు తిప్పే అభ్యాసం. శ్వాసను వదులుతూ మీ ముఖాన్ని కుడివైపు తిప్పండి. శ్వాసను పీల్చుకుంటూ మధ్యస్థానానికి తీసుకుని రండి. శ్వాసను వదులుతూ మెడను ఎడమవైపుకు తిప్పండి. శ్వాస పీల్చుకుంటూ తిరిగి మళ్ళీ శ్వాస వదులుతూ కుడివైపు. గుర్తుంచుకోండి, మీ యొక్క గడ్డం భుజం పైననే సరిగ్గా ఉండాలి. శ్వాస పీల్చుకుంటూ మునుపటి స్థానానికి తీసుకుని రండి. శ్వాస పీల్చుకుంటూ తిరిగి ఎడమవైపుకి తిప్పండి. మరియు శ్వాస పీల్చుకుంటూ మధ్యస్థాయికి తీసుకుని రండి. ఇప్పుడు మెడను గుండ్రంగా తిప్పే అభ్యాసాన్ని ప్రారంభిద్దాం. శ్వాస వదులుతూ మీ మెడను ముందుకు వంచండి మరియు గడ్డము ఛాతీకి పై భాగాన ఉండాలి. శ్వాస పీల్చుకుంటూ మెడను కుడివైపున నెమ్మదిగా తిప్పుతూ ఉండండి. మరియు శ్వాస వదులుతూ మునుపటి స్థానానికి తీసుకుని రండి. ఇప్పుడు మీ యొక్క మెడను ఎడమవైపుకు తిప్పండి. శ్వాస పీల్చుకుంటూ వెనుకకు తీసుకువెళ్తూ ఉండండి. మరియు శ్వాస వదులుతూ ముందుకు. ఒకసారి కుడివైపు నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్లో మెడని తిప్పండి శ్వాస పీల్చుకుంటూ. మరియు శ్వాస వదులుతూ నెమ్మదిగా ముందుకు తీసుకుని రండి. కుడివైపున శ్వాస పీల్చుకుంటూ వెనకకు తీసుకుని వెళ్ళండి. మరియు శ్వాస వదులుతూ నెమ్మదిగా తిరిగి ముందుకు తీసుకుని రండి. ఇప్పుడు శ్వాసను పీల్చుకుంటూ మెడని మధ్యస్థానానికి తీసుకుని రండి. చేతులను శరీరానికి పెట్టండి. కళ్ళను మూసుకోండి మరియు విశ్రాంతిని మీ శరీరంలో అనుభూతి చెందండి. కళ్ళను నెమ్మదిగా తెరవండి. ఇప్పుడు స్కందచాలన క్రియ యొక్క అభ్యాసం ప్రారంభిద్దాం. శ్వాస పీల్చుకుంటూ మీ యొక్క 2 చేతులు నెమ్మదిగా పైకి లేపండి. గుర్తుపెట్టుకోండి, అరచేతులు బయటే ఉండాలి. శ్వాస వదులుతూ నెమ్మదిగా మునుపటి స్థానానికి తీసుకుని రండి. శ్వాస పీల్చుకుంటూ పైకి మరియు వదులుతూ కిందకి. నెమ్మదిగా కిందకి. ఇప్పుడు స్కంద చక్రక్రియ యొక్క అభ్యాసం చేద్దాం. శ్వాస పీల్చుకుంటూ మీ చేతులను పైకి లేపండి ఛాతీకి సమానంగా. అరచేతులను తిప్పండి. ఇప్పుడు మీ వేళ్లను 2 భుజాలపై పెట్టండి. ముందు నుంచి మోచేతులను కలపండి. ఇప్పుడు శ్వాస పీల్చుకుంటూ చేతులను పైకి లేపండి మరియు మోచేతులను కూడా పైకి తీసుకుని వెళ్ళండి. మొత్తం వెనుక తిప్పుతూనే ఉండండి. శ్వాస వదులుతూ కిందికి తీసుకుని రండి. ముందు మళ్ళీ మోచేతులను కలపండి. శ్వాస పీల్చుకుంటూ మళ్ళీ మోచేతులతో పైకి తీసుకుని వెళ్ళండి. మొత్తం వెనుకకు అలాగే తీసుకుని వెళ్తూ శ్వాస వదులుతూ కిందకి. ఇప్పుడు అలానే నెమ్మదిగా శ్వాస వదులుతూ కిందికి తీసుకొని రండి. మొత్తం వెనుకకు లాగండి. శ్వాస పీల్చుకుంటూ పైకి. మోచేతులను ముందు కలపండి. వదులుతూ కిందకి. పీల్చుకుంటూ పైకి మరియు వదులుతూ నెమ్మదిగా మోచేతులను కలపండి. ఇప్పుడు భుజాలు సరిగ్గా పెట్టి మీ అరచేతులను చాచండి. అరచేతులు తిప్పండి. శ్వాసని వదులుతూ మునుపటి స్థానానికి తీసుకుని రండి. కళ్ళను మూసుకోండి. మరియు ఈ అభ్యాసాన్ని మీరు
శరీరంలో అనుభూతి చెందండి. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే షోల్డర్ సమస్య ఉంటుందో వాళ్ళు ఈ అభ్యాసాన్ని జాగ్రత్తగా చెయ్యాలి. కళ్ళను నెమ్మదిగా తెరవండి. ఇప్పుడు కటీ చాలన్ క్రియ యొక్క అభ్యాసాన్ని ప్రారంభిద్దాం. కాళ్ల మధ్య ఎంత దూరమైతే అంత దూరాన్ని పెంచండి. శ్వాస పీల్చుకుంటూ మధ్యస్థానంలో మీ చేతులను లేపండి. ముందు నుంచి ఇప్పుడు శ్వాస వదులుతూ మెడను కుడివైపుకు తిప్పండి. కుడి చెయ్యి నేరుగా పెట్టి ఎడమ చెయ్యి వంచి ఉండాలి. మీ యొక్క చెయ్యి వేళ్లను చూస్తూ ఉండండి. శ్వాస పీల్చుకుంటూ మధ్యస్థానంలో తిరిగి రండి. శ్వాస వదులుతూ ఎడమవైపు తిప్పండి. శ్వాస పీల్చుకుంటూ తిరిగి శ్వాస వదులుతూ కుడివైపు అనుభూతి చెందండి. పీల్చుకుంటూ తిరిగి శ్వాస వదులుతూ కుడివైపు మరియు శ్వాస వదులుతూ తిరిగి తీసుకుని రండి. శ్వాస వదులుతూ మీ చేతులను మునుపటి స్థానానికి తీసుకుని రండి. కాళ్లను కలపండి. కళ్ళను మూసుకోండి. మరియు ఈ అభ్యాసం యొక్క ప్రభావాన్ని మీ యొక్క శరీరంలో అనుభూతి చెందండి. ఇంకో అభ్యాసం మోకాళ్ల చాలన్ క్రియ యొక్క అభ్యాసం. కళ్ళను తెరవండి. ఒకవేళ మీకు కావాలంటే 2 పాదాల మధ్య కొంత దూరాన్ని పెంచండి. శ్వాస పీల్చుకుంటూ మీ 2 చేతులను ముందు స్థానంలో పైకి లేపండి. ఇప్పుడు శ్వాసను వదులుతూ నెమ్మదిగా మోకాళ్లను వంచండి మరియు కుర్చీలో కూర్చున్నట్లుగా కూర్చోండి. శ్వాస పీల్చుకుంటూ తిరిగి శ్వాస వదులుతూ కిందికి. గుర్తుపెట్టుకోండి, మీ మోకాళ్ళు పాదాల్ని దాటి ముందుకు వెళ్ళకూడదు. శ్వాస పీల్చుకుంటూ పైకి. శ్వాస వదులుతూ మీ చేతులు కిందికి తీసుకొని రండి. పాదాలను కలపండి. కళ్ళని మూసుకోండి. ఈ అభ్యాసం యొక్క ప్రయోగాన్ని మీ శరీరంలో అనుభూతి చెందండి. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే ఆస్టియోచారిటీస్ సమస్య ఉంటుందో వాళ్ళీ అభ్యాసాన్ని చెయ్యొద్దు. నెమ్మదిగా కళ్ళను తెరవండి. ఇప్పుడు మనం నిలబడి చేసే ఆసనాల యొక్క అభ్యాసాన్ని ప్రారంభిద్దాం. శరీరాన్ని కుడివైపు తిప్పండి. కాళ్ల మధ్య 2 ఇంచుల దూరాన్ని పెంచండి. శరీరాన్ని విశ్రాంతిగా ఉంచండి. శ్వాస పీల్చుకుంటూ మీ 2 చేతులను ముందు స్థానంలో పైకి లేపండి. మీ యొక్క చేతి యొక్క వేళ్లను 2 చేతులతో కలపండి. చేతులను తిప్పండి. శ్వాస పీల్చుకుంటూ మీ 2 చేతులను పైకి లేపండి. శరీరానికి సక్రమంగా ఉండాలి. శరీరాన్ని విశ్రాంతిగా ఉంచండి. ఇప్పుడు నెమ్మదిగా మీరుండే స్థానంలో కొంచెం పైకి లేపాలి. మీ కాలి పాదాలతో పైకి లేపండి. శ్వాస మీద దృష్టితో మీరు ఈ ఆసనాన్ని చెయ్యాలి. శ్వాస వదులుతూ నెమ్మదిగా పాదాలను కిందకు దింపండి మరియు అరచేతులు కూడా నెమ్మదిగా మునుపటి స్థానానికి తీసుకుని రండి. మీ చేతులను తిప్పి నెమ్మదిగా కిందికి తీసుకొని రండి. కళ్ళను మూసుకోండి. ఈ ఆసనం యొక్క అభ్యాసాన్ని శరీరంలో
అనుభూతి చెందండి. ఈ ప్రభావాన్ని మీ శరీరంలో అనుభూతి చెందండి. నెమ్మదిగా కళ్ళను తెరవండి. ఇంకో అభ్యాసం వృక్షాసనం చేద్దాం. ముందుకు తిరగండి. వృక్షాసనం కోసం మీ కుడి మోకాలను వంచండి మరియు కుడి పాదాన్ని మీ ఎడమ తొడపై మీ చేతి యొక్క సహాయంతో జాగ్రత్తగా పెట్టండి. ఇప్పుడు శ్వాస పీల్చుకుంటూ నెమ్మదిగా చేతులను పైకి లేపండి. చేతులను తిప్పండి. చేతులను మొత్తం పైకి లేపండి మరియు నమస్కార ముద్రలో మీ 2 చేతులను పెట్టండి. శ్వాస మీద దృష్టితో మీరు ఈ ఆసనాన్ని చెయ్యండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా మునుపటి స్థానానికి రండి. చేతులను మునుపటి స్థానానికి తీసుకొని రండి మరియు మీ కాళ్లను కూడా మునుపటి స్థానానికి తీసుకొని రండి. ఈ అభ్యాసాన్ని ఎడమవైపును కూడా చేయాలి. ఎడమ మోకాల్ని వంచండి. ఎడమ పాదాన్ని మీ కుడి తొడ దగ్గరకు మీ చేతి సహాయంతో పెట్టండి. శ్వాస పీల్చుకుంటూ 2 చేతులను పైకి నమస్కార ముద్రలోకి తీసుకొని రండి. శ్వాస మీదే దృష్టితో మీరు ఈ ఆసనాన్ని చేయండి. మీరు ముందున్న ఒక పాయింట్ను సరిగ్గా చూస్తూ ఉండండి. మరియు శ్వాస వదులుతూ నెమ్మదిగా చేతులు కిందికి తీసుకొని రండి మరియు కాళ్లను కూడా మునుపటి స్థానానికి తీసుకొని రండి. కళ్ళను మూసుకోండి మరియు శరీరాన్ని విశ్రాంతిగా అనుభూతి చెందండి. ఈ ఆసనం మోకాళ్ల సమస్య ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. నెమ్మదిగా కళ్ళను తెరవండి. ఇప్పుడు మనం పాదస్థాసనం అభ్యాసం ప్రారంభిద్దాం. శరీరాన్ని కుడివైపు తిప్పండి. పాదాల మధ్య 2 లేదా 3 ఇంచుల దూరాన్ని పెంచండి. శ్వాస పీల్చుకుంటూ 2 చేతులను నెమ్మదిగా పైకి లేపండి. శ్వాస వదులుతూ నెమ్మదిగా మీ నడుమును కిందికి వంచండి. నడుము భాగం నుంచి నెమ్మదిగా కిందికి వంచుతూ ఉండండి. మీ 2 అరచేతులను నేలపై పెట్టండి. 2 చేతులను మీ పాదాల దగ్గరకు పెట్టండి. గుర్తుపెట్టుకోండి, మెడను వంచండి. ఎంత సాధ్యమైతే అంత. ఆసనంలోనే ఉండండి. ఇప్పుడు శ్వాస పీల్చుకుంటూ నెమ్మదిగా 2 చేతులను పైకి లేపుతూ ఉండండి శరీరంతో పాటుగా. మరియు శ్వాస వదులుతూ నెమ్మదిగా పక్కన వైపు చేతులను మునుపటి స్థానానికి తీసుకొని రండి. మీ కళ్ళను మూసుకోండి మరియు ఈ ఆసనం యొక్క ప్రభావాన్ని మీ శరీరంలో అనుభూతి చెందండి. పాదస్థాసనం మీ యొక్క నడుము నొప్పి కోసం చాలా ఉపయోగపడుతుంది మరియు మీ యొక్క కడుపు సమస్యకు కూడా చాలా మసాజ్ చేస్తుంది మరియు మీ జీర్ణ వ్యవస్థను సక్రమంగా చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే నడుము సమస్య ఉంటుందో వాళ్ళు జాగ్రత్తగా చేయండి.
ఇప్పుడు నెమ్మదిగా కళ్ళను తెరవండి. ఇప్పుడు మనం అర్ధచక్రాసనం యొక్క అభ్యాసం ప్రారంభిద్దాం. మీ చేతులను నడుము వెనుక పెట్టి మీ 2 చేతులను సమానంగా పెట్టి అరచేతులను వెనుక వైపు జరపండి. శ్వాస పీల్చుకుంటూ తల మరియు నడుము వెనుకకు తీసుకుని రండి. శ్వాస వదులుతూ మరియు శ్వాస మీద దృష్టితో ఈ ఆసనాన్ని చెయ్యండి. శ్వాస పీల్చుకుంటూ తలను ముందుకు తీసుకుని రండి. మరియు శ్వాసను వదులుతూ మీ చేతులను పూర్వస్థితికి తీసుకుని రండి. కళ్ళను మూసుకోండి మరియు విశ్రాంతితో అనుభూతి చెందండి. ఈ ఆసనం శ్వాస వ్యవస్థని సక్రమంగా పెడుతుంది మరియు నడుము సమస్యను దూరం చేస్తుంది. కళ్ళను నెమ్మదిగా తెరవండి. ఇప్పుడు మనం త్రికోణాసనం అభ్యాసాన్ని ప్రారంభిద్దాం. ముందుకు తిరగండి. మీ 2 పాదాల మధ్యలో 3 లేదా 4 ఫీట్ల దూరాన్ని పెంచండి. ఇప్పుడు శ్వాస పీల్చుకుంటూ 2 చేతులను పక్కన వైపు పైకి లేపండి. కుడి కాలు యొక్క పాదాన్ని కుడివైపు తిప్పండి మరియు శ్వాస వదులుతూ నెమ్మదిగా కుడివైపు వంగండి. కుడి అరిపాదం దగ్గరికి కుడి అరిచేతిని తీసుకుని వెళ్ళండి. మీ తలను పైకి తిప్పండి మరియు మధ్యలో ఉన్న వేళ్లను చూడండి. శ్వాస మీదే దృష్టితో మీరు ఈ ఆసనాన్ని చేస్తూ ఉండండి. ఇప్పుడు శ్వాస పీల్చుకుంటూ మునుపటి స్థానానికి వచ్చేయండి. మీ కుడి అరిపాదాన్ని సక్రమంగా పెట్టండి. ఇప్పుడు ఎడమ అరిపాదాన్ని ఎడమవైపు తిప్పండి. శ్వాస వదులుతూ ఎడమవైపుకు వంగండి. ఎడమ అరిపాదానికి ఎడమ అరచేతిని తాకించండి. మీ తలను పైకి లేపండి మరియు మధ్యలో ఉన్న వేళ్లను చూస్తూ ఉండండి. శ్వాస మీద దృష్టితో ఈ ఆసనాన్ని మీరు చేస్తూ ఉండండి. నెమ్మదిగా శ్వాసను పీల్చుకుంటూ మునుపటి స్థానానికి రండి. మీ ఎడమ అరిపాదాన్ని సక్రమంగా పెట్టండి. మీ 2 కాళ్లను కలిపి మరియు మీ 2 చేతులను మునుపటి స్థానానికి తీసుకుని రండి. కళ్ళను మూసుకోండి మరియు ఈ ఆసనం యొక్క ప్రభావాన్ని మీ శరీరంలో అనుభూతి చెందండి. త్రికోణాసనం మీ యొక్క నడుమును మరియు భుజాలను చాలా బలంగా చేస్తుంది. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇప్పుడు మనం కూర్చునే ఆసనాల యొక్క అభ్యాసాన్ని ప్రారంభిద్దాం. దానికోసం ఒక స్థలంలో కూర్చోండి. మొదటిగా విశ్రామాసనం ప్రారంభిద్దాం. 2 పాదాల మధ్య కొన్ని ఇంచుల దూరాన్ని ఉంచండి. మీ చేతులను శరీరానికి వెనుకన పెట్టండి. వేళ్ల యొక్క దిశ శరీరానికి ప్రతికూలంగా ఉండాలి. మెడను వెనక వైపు ఉంచండి. మోచేతులను కొద్దిగా ఉంచండి. కళ్ళను మూసుకోండి. ఇది విశ్రామ ఆసనం. విశ్రామాసనం మీ యొక్క మనసును, మీ శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుతుంది. ఇప్పుడు మనం దండాసనం చేద్దాం. మీ 2 పాదాలను కలపండి. మెడను ముందుకు తీసుకుని రండి. మీ 2 చేతులను తొడల పక్కన పెట్టండి. నడుమును నిటారుగా ఉంచండి. ఇది దండాసనం యొక్క అభ్యాసం.
ఇప్పుడు మనం భద్రాసనం ప్రారంభిద్దాము. భద్రాసనం కోసం మీ కాళ్లను ముడుచుతూ మీ 2 పాదాలను కలపండి. శ్వాస వదులుతూ మీ పాదాల వేళ్లను పట్టుకోండి. మీ చేతుల ద్వారా మరియు మీ పాదాలను శరీరానికి దగ్గరగా తీసుకుని మీ నడుమును నిటారుగా పెట్టండి. మీ మోకాళ్లను ఎంత సాధ్యమైతే అంత నేల దగ్గరకు పెట్టడానికి ప్రయత్నించండి, ఎంతవరకు వీలైతే అంత. ఈ ఆసనం మహిళల కోసం చాలా ఉపయోగకరమైనది. ఈ ఆసనం మోకాళ్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే మోకాళ్ల సమస్యలుంటాయో ఈ ఆసనాన్ని చేయకూడదు. ఇప్పుడు నెమ్మదిగా దండాసన స్థితిలోకి రండి. ఇంకో అభ్యాసం వజ్రాసనం. మీ కాళ్లను ముడుచుతూ పాదాలపైన కూర్చోండి. గుర్తుపెట్టుకోండి, 2 పాదాల వేళ్ళు కలిసి ఉండాలి. నిటారుగా ఉండండి. ఇప్పుడు నెమ్మదిగా మీ 2 చేతులను మోకాళ్ల దగ్గర పెట్టండి. మోకాళ్ళు కలిసి ఉండాలి. మీ నడుము మరియు మెడ నిటారుగా ఉండాలి. శ్వాస మీద దృష్టితో మీరు ఈ ఆసనాన్ని జాగ్రత్తగా చెయ్యండి. ఇది వజ్రాసనం యొక్క అభ్యాసము. ఇది మన జీర్ణ వ్యవస్థకు చాలా ఉపయోగకరం మరియు కాళ్ల యొక్క నరాలను చాలా శక్తివంతంగా చేస్తుంది. ఒకవేళ మీకు ఆర్థోటైటిస్ సమస్య ఉంటే వాళ్ళు ఈ ఆసనాన్ని చెయ్యొద్దు. నెమ్మదిగా మునుపటి స్థానానికి రండి. కళ్ళను తెరవండి. ఇంకో అభ్యాసం. ఇప్పుడు మనం ఉశ్రాసనం యొక్క అభ్యాసం చేద్దాం. ఉశ్రాసనం యొక్క అభ్యాసనం కోసం మీ మోకాళ్లతో నించోండి. మోకాళ్ల మధ్య కొన్ని ఇంచుల దూరాన్ని పెంచండి. ఇప్పుడు శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా వెనుకకు వంచండి మరియు శ్వాస వదులుతూ కుడి చెయ్యి కుడి పాదం దగ్గర మరియు ఎడమ చెయ్యి ఎడమ పాదం దగ్గర పెట్టాలి. మెడ వెనుకకు వంచండి, ఎంత సాధ్యమైనంత వరకు అంత. మీ మోకాళ్లను మరియు తొడలు నిటారుగా ఉండాలి. ఛాతీని పైకి చాచుతూ శ్వాస మీద దృష్టితో ఈ ఆసనాన్ని జాగ్రత్తగా చెయ్యాలి. ఇప్పుడు శ్వాస పీల్చుకుంటూ మునుపటి వజ్రాసన స్థితిలోకి వచ్చేయాలి. కళ్ళను మూసుకోండి మరియు విశ్రాంతి తీసుకోండి. ఈ ఆసనం నడుము కండరాలను చాలా బలంగా చేస్తుంది మరియు ఊపిరితిత్తులను శుభ్రంగా చేయడానికి చాలా సహాయపడుతుంది. ఇంకో అభ్యాసం శశకాసనము. కళ్ళను తెరవండి. మీ 2 మోకాళ్ల మధ్య కొన్ని ఇంచుల దూరాన్ని పెంచండి. మీ 2 అరచేతులను మోకాళ్ల మధ్యలో పెట్టండి మరియు శ్వాస వదులుతూ నడుము కింది స్థానం ఎత్తకుండా శరీరాన్ని నెమ్మదిగా ముందుకు తీసుకుని వెళ్ళండి. మీ యొక్క ఛాతీ మరియు గడ్డం నేల దగ్గరకు తీసుకుని రండి మరియు శ్వాస మీద దృష్టితో ఈ ఆసనాన్ని జాగ్రత్తగా చెయ్యండి. ఈ ఆసనం మనసును మరియు మనసులో ఏ ఆందోళన రాకుండా సహాయపడుతుంది
మరియు కోపం రాకుండా కూడా చాలా సహాయపడుతుంది. శ్వాస పీల్చుకుంటూ నెమ్మదిగా వజ్రాసన స్థితిలోకి వచ్చేయండి. కళ్ళను మూసుకోండి మరియు విశ్రాంతి తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ మీకు మోకాళ్ళ సమస్య ఉంటే లేదా నడుము సమస్య ఉంటే కనుక ఈ అభ్యాసాన్ని చెయ్యకూడదు. ఇంకో ఆసనం ఉత్తాన మండోకాసనం. ముందుకు తిరగండి. మీ 2 మోకాళ్లను సాగతీయండి. ఇప్పుడు శ్వాస పీల్చుకుంటూ మీ 2 చేతులను పైకి లేపండి. మరియు మీ తల వెనుక 2 చేతులను వంచండి మరియు మీ 2 చేతులు భుజం దగ్గరకు పెట్టండి. గుర్తుపెట్టుకోండి, మీ చెవులు దగ్గరగా ఉండాలి. మెడ మరియు నడుము నిటారుగా ఉంచండి మరియు శ్వాస మీద దృష్టితో మీరు ఈ ఆసనాన్ని చెయ్యండి. ఈ ఆసనం కడుపు మరియు మెడ సమస్యకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు నెమ్మదిగా శ్వాస పీల్చుకుంటూ మీ 2 చేతులను సక్రమంగా పెట్టండి. శ్వాస వదులుతూ మీ 2 అరచేతులను మోకాల దగ్గరికి తీసుకొని రండి. ఇప్పుడు మీ 2 మోకాళ్లను కలుపుతూ పూర్వస్థితికి వజ్రాసనంలోనికి వచ్చేయండి. కళ్ళను మూసుకోండి మరియు విశ్రాంతి తీసుకోండి. ఇంకో అభ్యాసము వక్రాసనము. నెమ్మదిగా కళ్ళు తెరవండి. వక్రాసనము యొక్క అభ్యాసం కోసం మీ 2 కాళ్లను ముందు వైపు సక్రమంగా పెట్టండి. దండాసన స్థితిలోకి కూర్చోండి. ఇప్పుడు నెమ్మదిగా మీ పాదం యొక్క వేళ్లను ముడుచుతూ పాదాలను మీ మోకాళ్ల కింద పెట్టేటట్టు చూడండి. ఎడమ చెయ్యిని వెనుకకు తీసుకెళ్ళండి, శరీరానికి ముందువైపు. వేళ్ల యొక్క దిశ శరీరానికి ప్రతికూలంగా ఉండాలి. ఇప్పుడు మీ ఎడమ చేతిని కుడి మోకాలపైన నుంచి తిప్పుతూ కుడి పాదం దగ్గరకు పెట్టాలి. శ్వాస వదులుతూ తల మరియు శరీరం కుడివైపు తిప్పండి. గుర్తుపెట్టుకోండి, నడుము నిటారుగా ఉండాలి. నడుమును పైకి లాగండి. కుడి భుజం వైపు ముఖం తిరగాలి. ఈ ఆసనం వెన్నెముకను ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు మధుమేహాన్ని నియంత్రించడానికి చాలా ఉపయోగపడుతుంది. శ్వాస పీల్చుకుంటూ నెమ్మదిగా మీ మెడను మునుపటి స్థానానికి తీసుకొని రండి. మోకాళ్లను కూడా సక్రమంగా పెట్టండి. ఇప్పుడు ఈ ఆసనం ఎడమ వైపును కూడా చేయాలి. నెమ్మదిగా ఎడమ పాదాన్ని వంచండి మరియు ఎడమ పాదాన్ని కుడి మోకాల దగ్గరకు పెట్టండి. మీ ఎడమ అరచేతిని తిప్పి పెట్టండి మీ శరీరానికి ప్రతికూలంగా. ఇప్పుడు కుడి చేతిని ఎడమ మోకాళ్లపైన నుంచి ఎడమ పాదం దగ్గర పెట్టండి. శ్వాస వదులుతూ తల మరియు శరీరాన్ని కుడివైపుకు తిప్పండి. నడుమును పైకి లాగండి.
కొద్దిసేపు శ్వాస మీద దృష్టితో మీరు ఈ ఆసనాన్ని చెయ్యండి. శ్వాస పీల్చుకుంటూ మీరు మునుపటి స్థానంలోనికి వచ్చేయండి. మెడను తిరిగి తీసుకునిరండి. కుడి చేతిని మునుపటి స్థానానికి తీసుకునిరండి. ఎడమ మోకాల్ని సక్రమంగా పెట్టండి మరియు చేతులను కూడా. విశ్రామాసనం యొక్క అవస్థలో విశ్రాంతి తీసుకోండి. కళ్ళను మూసుకోండి. కొద్దిసేపు విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళను తెరవండి. ఇప్పుడు కడుపుకి సంబంధించిన ఆసనాన్ని మనము ప్రారంభిద్దాం. దానికోసం బోర్లా పడుకొని ఇప్పుడు మన 2 కాళ్ల మధ్యలో కొన్ని ఇంచుల దూరాన్ని పెంచండి. గుర్తుపెట్టుకోండి, మడమలు లోపలికుండాలి, పాదాలు బయటకుండాలి. ఇప్పుడు 2 అరచేతులను కలుపుతూ ఒక చేతిపైన ఇంకొక చేతిని పెట్టండి. ఇప్పుడు మీ అరచేతులపైన తలను పెట్టండి మరియు మెడను కుడివైపు లేదా ఎడంవైపుకు తిప్పండి. కళ్ళను మూసుకోండి మరియు మకరాసనంలో విశ్రాంతి తీసుకోండి. ఈ ఆసనం శరీరం మరియు మనసుకి విశ్రాంతి కలిగిస్తుంది. మీ యొక్క జీర్ణ వ్యవస్థను సక్రమంగా చేయడానికి సహాయపడుతుంది. ఇప్పుడు మనం భుజంగాసనం అభ్యాసం ప్రారంభిద్దాం. భుజంగాసనం అభ్యాసం కోసం నెమ్మదిగా 2 కాళ్లను కలపండి. మీ కాళ్ళు, మోకాలు, చేతులు కలిసి ఉండాలి. శ్వాస పీల్చుకుంటూ మీ 2 చేతులు ముందుకు చాచండి. ఇప్పుడు శ్వాస వదులుతూ మీ 2 చేతులను వంచండి. మీ 2 అరచేతులు ఛాతీకి పక్కన వైపుగా పెట్టండి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాసని పీల్చుకుంటూ మీ యొక్క గడ్డం మరియు ఛాతీని పైకి లేపుతూ ఉండండి. నెమ్మదిగా లేపుతూ ఉండండి. గుర్తుపెట్టుకోండి, చాలా జాగ్రత్తగా చేయండి. శ్వాస మీదే దృష్టితో మీరు ఈ ఆసనాన్ని చేయండి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాసను వదులుతూ మునుపటి స్థానానికి రండి. మరియు మకరాసనంలో విశ్రాంతి తీసుకోండి. ఈ ఆసనం శ్వాస వ్యవస్థను సక్రమంగా పెట్టడానికి సహాయపడుతుంది, జీర్ణశక్తిని పెంచుతుంది, ప్రశాంతంగా ఉండేటట్టు చాలా సహాయపడుతుంది మరియు నడుము నొప్పి తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇంకొక అభ్యాసం శలభాసనం. శలభాసనం అభ్యాసం కోసం ముందు మీ 2 కాళ్లను కలపండి. శ్వాస పీల్చుకుంటూ మీ 2 చేతులను ముందుకు చాచండి. ఇప్పుడు శ్వాస వదులుతూ మీ 2 అరచేతులు ఛాతీ పక్కన పెట్టండి. 2 చేతులు నేలపైన పెట్టండి. గడ్డం నేలకు ఆనుకుని ఉండాలి. ఇప్పుడు శ్వాసను పీల్చుకుంటూ మోకాళ్లను పైకి లేపకుండా 2 పాదాలను పైకి లేపండి. శ్వాస మీద దృష్టితో ఈ ఆసనాన్ని జాగ్రత్తగా చేస్తూ ఉండండి.
శ్వాస వదులుతూ నెమ్మదిగా రెండు కాళ్లను కిందికి దించండి మరియు మకరాసనంలో విశ్రాంతి తీసుకోండి. ఈ ఆసనం సయాటికా మరియు కడుపుకు సంబంధించిన వరకు ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే హృదయరోగ సమస్య ఉంటుందో, రక్త ప్రసరణ సమస్య ఉంటుందో వాళ్ళు ఈ ఆసనాన్ని చేయకూడదు. ఇప్పుడు మనం కడుపుకు సంబంధించిన ఆసనాన్నే ఇంకా కొనసాగిద్దాం. ఇప్పుడు కుడి లేదా ఎడమవైపు తిరిగి కడుపుని తిప్పండి. కొద్ది సమయం విశ్రాంతి తీసుకోండి. ఇప్పుడు మనం సేతుబంధాసనం యొక్క అభ్యాసం చేద్దాం. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే మెడనొప్పి ఉంటుందో వాళ్ళు ఈ ఆసనం యొక్క అభ్యాసాన్ని జాగ్రత్తగా చేయాలి. నెమ్మదిగా రెండు మోకాళ్లను కలుపుతూ మీ రెండు పాదాలని నడుము కిందకి తీసుకొని రండి. మీ చేతుల సహాయంతో పాదాలపైన పట్టుకోండి. ఇప్పుడు శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా నడుమును పైకి లేపండి మరియు పుల్లమ ఆకృతి చేయండి. శ్వాస మీద దృష్టితో మీరు ఈ ఆసనాన్ని చేయండి. గుర్తుపెట్టుకోండి, మీ అరచేతులు మరియు అరిపాదాలు నేల దగ్గరనే ఉండాలి మరియు ఛాతీ భాగం ఏదైతే ఉందో అది గడ్డానికి ఆనుకుని ఉండాలి. శ్వాస పీల్చుకుంటూ నెమ్మదిగా మునుపటి స్థానానికి వచ్చేయండి మరియు కడుపుకు విశ్రాంతి తీసుకోండి. ఈ ఆసనం శ్వాస తీసుకోవడంలో ఉపయోగపడుతుంది మరియు నడుము సమస్యను తొలగించడంలో ఉపయోగపడుతుంది. ఇప్పుడు నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఉత్తాన్ పాదాసనం యొక్క అభ్యాసం ప్రారంభిద్దాం. మీ రెండు కాళ్ళని కలపండి. రెండు చేతులు శరీరానికి సమానంగా పెట్టండి. గుర్తుపెట్టుకోండి, అరచేతులు నేలపైనే ఉండాలి. శ్వాస పీల్చుకుంటూ రెండు కాళ్లను పైకి లేపుతూ ఉండండి. 30 నుండి 45 డిగ్రీల కోన్ తయారు చేయండి. శ్వాస మీద దృష్టితో మీరు ఈ ఆసనాన్ని చేయండి. ఇప్పుడు శ్వాస వదులుతూ మెల్లమెల్లగా రెండు కాళ్లను నేలవైపుకు దించండి మరియు విశ్రాంతి తీసుకోండి. ఈ ఆసనం శ్వాస వ్యవస్థను ఎంత మెరుగుపరుస్తుంది అంటే మీ కడుపుని శుభ్రంగా చేయడానికి కూడా ఇది సహాయపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే నడుము సమస్య ఉంటుందో వాళ్ళు ఈ అభ్యాసాన్ని జాగ్రత్తగా చేయవలెను. ఇంకో అభ్యాసం అర్ధహాలాసనం. అర్ధహాలాసనం కోసం మీ రెండు కాళ్లను కలపండి. మీ రెండు చేతులను కాళ్ళు తొడల పక్కన పెట్టండి. ఇప్పుడు శ్వాస పీల్చుకుంటూ మోకాళ్లను వంచకుండా నెమ్మదిగా రెండు కాళ్లను పైకి లేపండి మరియు 90 డిగ్రీల కోన్ తయారు చేయండి.
గుర్తుపెట్టుకోండి, మీ 2 కాళ్ళు సక్రమంగా పైకి లేచి ఉండాలి. శ్వాస మీద దృష్టితో ఈ ఆసనాన్ని చెయ్యండి. ఎవరైతే ఇలా చెయ్యలేరో వాళ్ళు చేతుల సహాయం తీసుకోండి. ఇప్పుడు శ్వాసను వదులుతూ నెమ్మదిగా 2 కాళ్లను తిరిగి మునుపటి స్థానానికి తీసుకెళ్ళండి. మరియు విశ్రాంతి తీసుకోండి. ఈ ఆసనం రక్త ప్రసరణ కోసం చాలా ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే రక్త ప్రసరణ 140 నుండి 90 వరకు ఉంటుందో వాళ్ళు ఈ అభ్యాసాన్ని జాగ్రత్తగా చెయ్యాలి. ఎవరికైతే నడుము సమస్య ఉంటుందో వాళ్ళు 2 పాదాలు ఒక్కసారే పైకి లేపొద్దు. ఒక్కొక్క కాలు లేపి నిదానంగా చేయాలి. మనము ఇంకొక అభ్యాసం చేద్దాం. ఆ అభ్యాసం పేరు పవనముక్తాసనం. ముందుగా 2 కాళ్లను కలపండి. మన 2 కాళ్లను వంచుతూ 2 పాదాలను కడుపు దగ్గరికి తీసుకుని రండి. మీ 2 చేతులను వేళ్లతో మీ పాదం పైన పట్టుకోండి. మీ 2 మోకాళ్లను ఛాతీ దగ్గరికి తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు శ్వాసను వదులుతూ కాళ్లను పైకి లేపండి మరియు మీ గడ్డం లేదా ముక్కు 2 మోకాళ్ల మధ్యలోనికి తీసుకుని వెళ్ళండి. గుర్తుపెట్టుకోండి, ఎవరికైతే మెడ సమస్య ఉంటుందో వాళ్ళు మెడని ఎత్తకండి. శ్వాస మీదే దృష్టితో మీరు ఈ ఆసనాన్ని చెయ్యండి. ఇప్పుడు శ్వాస వదులుతూ తల మరియు కాళ్ళు మునుపటి స్థానానికి తీసుకొని రండి. మరియు విశ్రాంతి తీసుకోండి. ఈ ఆసనం జీర్ణక్రియని బలంగా చేయడానికి సహాయపడుతుంది. ఈ ఆసనం జీర్ణ వ్యవస్థకైతే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం శవాసనం అభ్యాసం ప్రారంభిద్దాం. చేతులు మరియు కాళ్ళు మధ్యలో కొన్ని ఇంచుల గ్యాప్ ఉంచండి. 2 అరచేతులు ఆకాశం వైపు ఉండేలాగా. కళ్లను విశ్రాంతిగా మూసుకోండి. ఎక్కువగా ఊపిరి తీసుకోండి మరియు నెమ్మదిగా వదలండి. మళ్ళీ ఇంకొకసారి పెద్దగా శ్వాసను తీసుకోండి మరియు నెమ్మదిగా వదలండి. శ్వాస మీద దృష్టితో ఈ ఆసనాన్ని జాగ్రత్తగా చేయండి మరియు శరీరంలో ప్రతి భాగాన్ని ప్రశాంతంగా కలిగేటట్టు అనుభూతి చెందండి. ఇప్పుడు నెమ్మదిగా చేతులను మరియు కాళ్ళవేళ్లను కదిలించండి. ఇప్పుడు కుడి లేదా ఎడమ వైపు తిరగండి. కొద్దిసేపు అలానే ఉండండి. ఇప్పుడు నెమ్మదిగా చేతుల యొక్క సహాయంతో లేచి కూర్చోండి. ఏదైనా విశ్రాంతి లేదా జ్ఞానముద్రలో కూర్చొని విశ్రాంతి తీసుకోండి. పద్మాసనం, అర్ధపద్మాసనం, సుఖాసనం లేకపోతే వజ్రాసనంలో నడుము మెడని నిటారుగా ఉంచండి. కళ్లను విశ్రాంతిగా ముయ్యండి. 2 చేతులను జ్ఞానముద్రలో మీ మోకాళ్ల దగ్గరకు పెట్టండి.
ఇప్పుడు మనం కపాలభాతి గురించి తెలుసుకుందాము. కపాలభాతి తలకు సంబంధించింది. కపాలభాతి 2 శబ్దాలతో ఉంటుంది. కపాల్ మరియు భాతి. కపాల్ అర్థం స్కల్ మరియు భాతి అర్థం షైన్ అంటే మెరవడం. మరియు మన యోగ గ్రంథంలో దీన్ని చూసుకుంటే గనక ఇది చాలా వరకు స్కల్కి ఉపయోగపడుతుంది. కపాలభాతి ప్రాముఖ్యత 2 విషయాల్లో ఉంటుంది. ఏంటంటే కఫంకి సంబంధించి ఏదైతే ఉంటుందో దాన్ని చాలా దూరం చేస్తుంది. కపాలభాతి అభ్యాసం గుర్తుపెట్టుకోండి. ఎవరైతే హృదయ రోగులు ఉంటారో మరియు రక్త ప్రసరణ సమస్య కలిగి ఉంటారో మరియు ఏ ఇతర సమస్యలైనా సరే, లేదా రీసెంట్గా ఎవరికైనా కడుపు సర్జరీ అయ్యుంటుందో వాళ్ళు ఈ అభ్యాసాన్ని చెయ్యొద్దు. అయితే ఈ అభ్యాసం కోసం మనం కేవలం శ్వాస వదిలేదానిపైనే దృష్టి పెడతాం. శ్వాస పీల్చుకోవడంపై దృష్టి పెట్టం. శ్వాస వదులుతూ కడుపులో కండరాలు లోపలికి లాగుతాం. మరియు ఈ ఆసనాన్ని మనము ఈ ప్రకారంగా చేద్దాం. అయితే దీన్ని ఒకవేళ 1 సెకండ్లో కావాలనుకుంటే 1 స్ట్రోక్ లేదా 1 సెకండ్లో 2 స్ట్రోక్స్ అదే ఐడియల్. ఆ ప్రకారంగా చేయొచ్చు. ఒకవేళ మీరు ఇప్పుడే ఈ ఆసనాన్ని ప్రారంభిస్తున్నారో, కొత్త సాధకులైతే 1 సెకండ్లో 1 స్ట్రోక్తో ఈ అభ్యాసాన్ని చేయాలి. ప్రారంభిద్దాం ఇప్పుడు. మరియు విశ్రాంతి తీసుకోండి. శాంతితో అనుభూతి చెందండి. ఇప్పుడు మనం కపాలభాతి యొక్క ఇంకొక దాన్ని ప్రారంభిద్దాం. మరియు విశ్రాంతి తీసుకోండి. ఈ అభ్యాసం యొక్క ప్రభావాన్ని శరీరం, మనసు మరియు శ్వాసలో అనుభూతి చెందండి. కపాలభాతి మీ యొక్క కండరాలలో చాలా ఉపయోగాన్ని కలిగిస్తుంది మరియు కఫం అనేదాన్ని దూరం చేస్తుంది. ఇంకొక అభ్యాసం అనులోమ్ విలోమ్ ప్రాణాయామం. మీ మెడ మరియు నడుమును సక్రమంగా పెట్టండి మరియు కళ్ళను మూయండి. మీ ఎడమ చేతిని జ్ఞానముద్రలో పెట్టండి మరియు కుడి చేతిని నాసాగ్ర లేదా ప్రాణాయామ ముద్రలో పెట్టండి. ఇప్పుడు కుడి చేతితో నాసికారంధ్రాన్ని మూయండి. ఎడమ రంధ్రంతో నెమ్మదిగా శ్వాసను పీల్చుకోండి మరియు దాన్ని మూసివేస్తూ కుడి నాసికారంధ్రం నుంచి నెమ్మదిగా వదలండి. ఇప్పుడు కుడి రంధ్రంలో నుంచి శ్వాసను పీల్చుకొని దాన్ని మూసివేసి మరియు ఎడమ రంధ్రంలో నుండి నెమ్మదిగా శ్వాసను వదలండి. ఇదే అనులోమ విలోమ యొక్క ప్రాణాయామం యొక్క ఒక చక్రం. అలా 4 చక్రాల అభ్యాసాన్ని చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి, మీ శ్వాస చాలా దృష్టితో ప్రశాంతంగా ఉండాలి. అనులోమ విలోమ ప్రాణాయామం శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది మరియు ఏకాగ్రతను పెంచడంలో చాలా ఉపయోగపడుతుంది. పెద్దగా మంచి శ్వాసను పీల్చుకోండి, లోపల మరియు బయట. గుర్తుపెట్టుకోండి, శరీరం అస్సలు కదలకూడదు. శరీరం స్థిరంగా ఉండాలి. మెడ నడుము నిటారుగా ఉండాలి.
అనులోమ విలోమ ప్రాణాయామం మీ శరీరంలో అన్ని నాడులను శుద్ధి చేస్తుంది. దీన్ని చేస్తూనే అనుభూతి చెందండి. శరీరం యొక్క అన్ని నాడులు శుద్ధి అవుతూ ఉంటాయి. నాలుగు చక్రాలు పూర్తయిన తర్వాత నెమ్మదిగా చేతులు మునుపటి స్థానంలోనికి తీసుకురండి. మీ శరీరం, మనస్సు మరియు శ్వాసపైన మీరు అనుభూతి చెందండి. ఇప్పుడు మనం ధ్యానాన్ని కొనసాగిద్దాం. నెమ్మదిగా మీ శ్వాస మీద దృష్టి పెట్టండి. విశ్రాంతిగా పెద్ద శ్వాసను తీసుకోండి. విశ్రాంతిగా పెద్ద శ్వాసను వదులుతూ ఉండండి. శ్వాస మీద దృష్టి పెడుతూ ఉండండి. ఇప్పుడు నెమ్మదిగా మీ యొక్క విచారాలు మరియు అన్ని విషయాలు తొలగిపోవాలి. మంచైనా చెడైనా ఏవైనా విచారాలు మనసులో వస్తే వాటి మీద దృష్టి పెట్టకూడదు. మీ యొక్క విచారాలను వాటిపై ఎలాంటి దృష్టి అనుభవాలను పెంచకండి. ఇలా చేయడం వల్ల నెమ్మదిగా మీరు ఏకాగ్రతను ఎంతో పెంచుకుంటారు. మీ యొక్క మనసును ప్రశాంతంగా ఉంచండి. ఓం అనే పదాన్ని దృష్టిలో ఉంచండి మరియు ధ్యానముద్రలో లీనమైపోండి. అలానే ధ్యానంలో లీనమైపోండి. ధ్యానం అనేది యోగంలో అన్నిటికంటే చాలా ముఖ్యమైనది. ఇది మనస్సును శాంతిపరుస్తుంది మరియు మనల్ని ఆత్మానుభూతిలోనికి తీసుకునెళ్తుంది. ఇప్పుడు శ్వాస మీద దృష్టితో మీరు ఈ ఆసనాన్ని చేస్తూ ఉండండి మరియు మనసులో సంకల్పాన్ని పెంచుకోండి. మన మనసుని సమతుల్యంగా ఉంచుకోండి. దానితోటే మన ఆత్మవిశ్వాసం కట్టుబడి ఉంటుంది. నేను నా పట్ల, నా కుటుంబం పట్ల, కార్య సమాజం మరియు విశ్వం పట్ల శాంతి, ఆనందం మరియు ఆరోగ్యంతో కట్టుబడి ఉంటాను. నేను మానవతా దృక్పథంతో ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటాను మరియు దేశ రక్షణ కోసం కట్టుబడి ఉంటాను. ఎంత కఠినమైన పరిస్థితుల్లో అయినా సరే కట్టుబడి ఉంటాను. ఇప్పుడు శాంతి పాఠం కోసం నమస్కార ముద్రను పెట్టండి. सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु
निरामयः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत् मा कश्चित् दुःखभाग् भवेत् मा कश्चित् दुःखभाग् भवेत् ॐ शान्तिः शान्तिः शान्तिः। మీ రెండు చేతులను కళ్ళ దగ్గర పెట్టండి. నెమ్మదిగా చేతులు జరపండి. ఇంకా కళ్ళు తెరవండి. మీ అందరికీ ధన్యవాదాలు.